మహానుభావా 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 ఏలు తెలుసండి లే నాయన, నీ అభీష్టం సిద్ధిస్తుంది. లే నాయన. సిద్ధించింది మహానుభావా, సిద్ధించింది. మీరు మామూలు మహానుభావులు కాదు, త్రికాల మహానుభావులు. మీకున్న పరిజ్ఞానానికి మీరు ఈ ఫుట్పాత్ మీద ఉండవలసిన వారు కారు. మరెక్కడున్నమంటావు నాయన? కొండెక్కి కూర్చోవలసింది మహానుభావా. అంతా తలరాత చేతిలో పలికింది. ఫుట్పాత్ పైన కూర్చొని పదుగురికి చేజు చెప్పరా అని. అందుకే చేస్తున్నా నీ సేవ. ఎండనక వాననక. మీ పలికేం పలుకోగాని మహానుభావా, మీరు చెప్పిన తేదీ తిరిగి రాకముందే నాకు ఉద్యోగం వచ్చింది. అందుకే అభిమానంతో ఈ దక్షిణ సమర్పించుకుని వెళదామని వచ్చాను. ఏమిటి 100 రూపాయల? వద్దు నాయన. అడిగితే ఇంపాలా కార్లే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 7 అంతస్తుల మేడలు అర్పించేవాళ్ళు ఉన్నారు. కానీ నా చేతిలో గీత పలికింది. అందరూ ఇచ్చుకోగలిగిన 5 రూపాయలు మాత్రమే పుచ్చుకోమని. అది కూడా నాకు కాదు నాయన, మనందరి తలరాతలు రాసి రాసి అలసిపోతున్న ఆ దేవదేవునికి అర్చన చేయించడానికి. ఆహా, అసలు సిస్లేని సోషలిజం మీరే అమలు జరుపుతున్నారు మహానుభావా. మందే ఉంది నాయన, అంతా రాతల్లో గీతల్లో ఉంది. అది తెలుసుకోవటానికే పాపం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇంతటితో నువ్వు వెళ్ళి వస్తే అంతా శుభం జరుగుతుంది. ఇక వెళ్ళిరా నాయన. ఉంచుకోండి మహానుభావా. వద్దు, వెళ్ళు వెళ్ళు. స్వామి నా చేయి చూడండి, నా చేయి చూడండి, నా చేయి చూడండి. ఎలక్షన్ లో ఎప్పుడైనా నిలబడ్డావా నాయన? బ్రతకటానికి ఉద్యోగం లేక నేను ఏడుస్తుంటే నా ముఖానికి అది ఒక్కటే తక్కువైంది. అలాగని నిన్ను నీవు కించపరుచుకోకు నాయన. ముఖంలోని రాత చేతి గీతల్లో పలుకుతుంది. ఇదిగో అదృష్ట రేఖ జిర్రిపోతుల ఎలా పాగుతుందో చూడు. ఈ రేఖ ఉన్నవాడు ఎప్పటికైనా మంత్రిగా తప్పదని నేను చెప్తున్నాను. నా మాటే తప్పితే ఇప్పుడున్న మంత్రులంతా రాజీనామా ఇచ్చి దిగిపోవలసిందే. వాళ్ళు దిగను వద్దు, నేను ఎక్కను వద్దు, గాని నాకు ఉద్యోగం వచ్చే గీత ఎక్కడుందో చూసి చెప్పండి. అదే చూస్తున్నాను నాయన. ఇదిగో వనపాములా ఊగిసలాడుతుంది ఇక్కడ. దీనిని అదృష్టరేఖకు అంటుకొనివ్వకుండా ఆ శనిగాడు అడ్డుపడుతున్నాడు. ఇంకా ఎంతకాలం అడ్డుపడతాడో అది కూడా చూసి చెప్పండి స్వామి. తలరాత ఉన్నంత కాలం తప్పదు నాయన. అప్పుడప్పుడు వచ్చి చేయి చూపించుకో. చేరువైందో లేదో చూసి చెప్తుంటాను.